మంచి బోధకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్కు సువార్త 14 అధ్యాయం 37-47 వరకు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండుట చూసి, సీమోను నువ్వు నిద్రించున్నావా? ఒక్క గడియైనను మేలుకుని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుండ్రి. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేం ఉత్తరమేలను వారికి తోసలేదు. ఆయన మూడోసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదుము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులు ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదిలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయన్ని అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయన్ను పట్టుకుని భద్రంగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయన్ను పట్టుకుని దగ్గర నిలిచిన వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకుని వచ్చి చూసేటప్పటికి వీళ్ళు నిద్రపోతున్నారు శిష్యులు. ఒక్క గడియైనను మేలుకుని ఉండలేవా అని పేతురుని అన్నారు యేసుక్రీస్తు ప్రభు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలం. అంటే మనం దేవుని కొరకు ఎంతో చేయాలనే ఉంటుంది, దేవుని కొరకు ప్రాణం పెట్టేయాలనే ఉంటుంది. ఈ ఆత్మ సిద్ధమే కానీ ఈ శరీరం మనల్ని వెనకలాగుతూ ఉంటుంది అనమాట. కనుక శరీరానికి ఆత్మకే నిత్యము పోరాటమని పౌలు గారు చెప్తూ ఉంటాడు ఒక చోట. కనుక ఈ ఆత్మ మాటే మనం వినాలన్నమాట. ఆయన మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు నిద్రపోవడం, ఏమి ఉత్తరం ఇయ్యాలో తెలియకుండా ఉండటం, మళ్ళీ ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి అంటున్నారు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు, లేండి ఇక్కడి నుండి వెళుదాం, పాపుల చేతికి నేను అప్పగింపబడబోచున్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతుంటుండగానే ఆ ఇస్కరియోతు యూదా కొందరిని కత్తులు గుదిలతో వచ్చారు. ఒక బందిపోటు నరహంతకుడు ఒక చెడ్డవాడిని పట్టుకోవటానికి వచ్చినట్టు యేసుక్రీస్తు ప్రభు మీదకి కత్తులు గుదిలు పట్టుకుని వచ్చారు ఆ జనాలు. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దల దగ్గర నుంచి వీళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా అన్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన పట్టుకుని భద్రంగా తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి ఆనమాలు చెప్పి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు డబ్బు సంచి అతని దగ్గర ఉంచేవారంట. అంటే అంత అలాగా తనకి ఇచ్చారు అధికారం. ఇచ్చినా కూడా నమ్మక ద్రోహం ఇక్కడ చేశాడు. అప్పుడు ఆయన మీద పడి పట్టుకున్నారు. అప్పుడు ప్రధాన యాజకుని దాసుడిని ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు కొట్టి చెవి తెగ నరికాడు అనమాట. ఆమె